బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లర్లతో అల్లకల్లోలంగా మారిపోయిన నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారితో కాఠ్మండూ నుంచి విమానం విశాఖకు బయలుదేరింది. సాయంత్రం 5 గంటల తర్వాత వైజాగ్ కు చేరుకునే అవకాశం ఉంది. మంత్రి లోకేష్ చొరవతో కేంద్రం వేగంగా స్పందించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండూ వచ్చాము. కాఠ్మండూ ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత్ గారు, అలాగే మన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాజు, మొత్తానికి నేపాల్ నుంచి విశాఖకు విమానం బయలుదేరినట్టుగా చూస్తున్నాం. ఎలా ఉంది అక్కడ? సోని, ఏదైతే నేపాల్ లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని రక్షించి తీసుకొచ్చేందుకు అయితే నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు అయితే చేపట్టింది. ఇందులో ముఖ్యంగా ఆర్టీజీఎస్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ కూడా చాలా కీలక పాత్ర పోషించి విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేక విమానాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మధ్యాహ్నం 3:30కే విశాఖ ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానం వస్తుందని చెప్పి ముందుగా షెడ్యూల్ ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించినట్టు కొన్ని పాస్పోర్ట్లు మిస్ అవడం, అదేవిధంగా వాళ్ళ తాలూకు ఐడెంటిటీ మిస్ అవడంతో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఐడెంటిటీని గుర్తించి విమానంలో తీసుకొచ్చేందుకు అయితే చేసినటువంటి ఏర్పాట్లో కొంత జాప్యం జరిగినట్టు తెలిసింది. నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కాఠ్మండూలో ప్రత్యేక విమానం బయలుదేరింది. అది డైరెక్ట్ గా విశాఖపట్నం చేరుకోబోతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాత్రి 7 గంటలకైతే విశాఖ ఎయిర్పోర్ట్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి పంపించేంత వరకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విశాఖ ఎంపీ భరత్ కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే సాయంత్రం 7 గంటలకైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానం రాబోతుందని చెప్పి ప్రస్తుతానికి అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యం అంటే కొద్దిసేపటి క్రితం కాఠ్మండూలో అయితే విమానం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా దాదాపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి దాదాపు 82 మంది అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా వాళ్ళనైతే వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే దేనికైతే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితుల్లో మరికొన్ని గంటల్లో అయితే విశాఖపట్నం వాళ్ళు చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of A very warm welcome on మాజీ సీఎం